పొద్దున్నే టైం చూసి నేను లేట్ అయినా అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంకా నేను లేట్ కాలేదని నాకు చెప్పి. అర్థం కాలేదు సార్. మ్యాటర్ ఏంటంటే కాలేజ్కి లేట్ అయ్యాను అనుకుని ఫాస్ట్గా వచ్చాను, కానీ వచ్చిన తర్వాత ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయాను. కాలేజ్కి వెళ్ళాను కానీ మొహం మైత్ గడవ పడండి, వాడు పడేదేమో సిగ్గు, కానీ చేసాను మాత్రం దూల పనులు. మా ఇక్కడ వాటర్ డిస్పెన్సర్లో బళ్ళు ఉన్నాయేమో అని చెప్పేసి ఓపెన్ చేసి వీడియో తీస్తున్నా అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. సరదాగా ఆకలేస్తుందని చెప్పి పునుగులు తినేసి వాడు ఫోన్ చూస్తే నాకు నచ్చలేదు. ఇంకా వాడిని ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, కానీ ప్రాంక్లో బలైంది మాత్రం పారదుగాడు. మామూలు కోకోకోలా బాగా ఇష్టం తాగుతారని చెప్పి కోకోకోలా మెంతోస్ వేసి తెచ్చాను, కానీ వాళ్ళేమో దీక్షితేమో కనిపెట్టాను, పారదుగాడేమో కనిపెట్టలేకపోయాడు. వాడు ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఉందేమో అని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తుండే. నేనేమో దీక్షిత్ గాడికి కొబ్బరి నూనె అని చెప్పేసి తల మీద కోకోకోలా పోసాను. దాన్ని ఇంకా నూనె అనుకొని తుడుచుకుంటాడు. దీక్షిత్ గారి కండిషనర్ కావాలని ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాం, కానీ కండిషనర్తో పాటు మేము చిప్స్ అవన్నీ ఆర్డర్ పెట్టుకుని నార్మల్గా అడుగుతానేమో పిల్లికి పాలే పెట్టాం, ఇంకా మీకు ఇవన్నీ తినిపిస్తున్నారా అంటాడు. ఇంకా డిన్నర్ చేసి పనుకున్నాం అనే టైంలో పక్కన నార్త్ అన్న వాళ్ళది హైపర్ గొడవ అయిపోయింది. ఇంకా చూసి పనుకున్నాం. థ్యాంక్ యూ గాయస్. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.